పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుమలలో రెచ్చిపోయారు. ఒక సనాతన ధర్మానికి రక్షకుడిగా ఆయన చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరూ కూడా, అంటే హిందుత్వాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ, అంటే మన కోసం ఇప్పటి వరకు పోరాడే నాయకుడు లేడు, అంటే ఒక బీజేపీ తప్ప సౌత్లో సరైనటువంటి నాయకులు లేరు హిందుత్వం గురించి. అందరూ సెక్యులర్ భావజాలంతో ఉన్నవారే, కానీ సరైనటువంటి నాయకుడు ఈరోజు మనకు వచ్చాడని గత నెల రోజులు బట్టి మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పడేశారు ఒక్కొక్కరికి. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు, నా ప్రాణాల ఒడ్డైనా దాన్ని కాపాడుకుంటాను. కల్తీ నెయ్యే కాదు, తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి, అవన్నీ కోర్టులు తెలుసుకోవాలి. జగన్ శుద్ధపూసేమీ కాదు, ఆయనపై 29 కేసులున్నాయి. తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం, రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ పైన కూడా నిప్పులు చెరిగిన జనసేనాని, నేను ముమ్మాటికి సనాతన హిందువునే. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్కు ఆయన ప్రసంగం పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, శుద్ధపూసేమీ కాదని, ఆయనపై మోసం, నేరపూరిత విశ్వాసఘాతకం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై 29 కేసులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని, 5 ఏళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని, అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డాడని ఆయన మండిపడ్డారు. వాటన్నింటినీ ఉన్నత న్యాయ వ్యవస్థ, జాతి దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పారు. తీర్పు ఇచ్చే ముందు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేయడాన్ని చిన్న ఘటనలా తీసేయకూడదని, వైకాపా ప్రభుత్వం నియమించిన తితిదే పాలక మండళ్ల హయాంలో అంతకు మించిన ఘోరాలు అనేకం చోటు చేసుకున్నాయని పవన్ పేర్కొన్నారు. జగన్ తన చేత్తో లడ్డూలు చేశారని, అపవిత్రం చేశారని నేను ఎక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే వారే భుజాలు తడుముకుంటున్నారు. తప్పు జరిగిందని విచారణ చేయమని అడుగుతుంటే రాజకీయం చేస్తున్నామంటున్నారు. ఆ అవసరం మాకేముంది అని ధ్వజమెత్తారు పవన్. సనాతన ధర్మాన్ని ముట్టుకున్న ఎవడైనా సరే మాడి మసైపోతారని హెచ్చరించాడు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడారు పవన్. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను కోర్టును, న్యాయ వ్యవస్థను ఎంతో గౌరవిస్తాను, కానీ జాతి దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా పరిమితులు నాకు తెలుసు, కానీ తిరుమలలో కొన్ని సరిగ్గా జరగలేదు, వాటిని మీ దృష్టికి తెస్తున్నా. నాకు సనాతన ధర్మం, ప్రజాస్వామ్య విలువలు ముఖ్యం. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం ఒక్కటే కాదు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే అనేక చర్యలు గత 5 ఏళ్లలో తరచూ జరిగాయి. మీరు ఏదైనా తీర్పు చెప్పాలనుకుంటే నా వాదన ఇదే అని ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని తిట్టేంచేంత వ్యక్తి జగన్. ఆయన తన సామాజిక మాధ్యమ బృందంతో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనే తప్పుడు పోస్టింగులు పెట్టించాడని గుర్తు చేశారు. నెయ్యి కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాలో మాట్లాడలేదు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరైన ఎన్డీఏ సమావేశంలో వాస్తవాలు చెప్పారు, ఏం జరుగుతుందో వివరించారు. ఆయన ఎవరిని నిందించలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి తితిదే పాలక మండలి చైర్మన్గా ఉండగా శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక్కో టికెట్కు 10,500 వసూలు చేసి 500 రూపాయలకి మాత్రమే రసీదిచ్చేవారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం బయటికి కనిపించే చిన్న అంశమే. వారి హయాంలో ఇలా కోట్లు వసూలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలి అని పవన్ కళ్యాణ్ కోరారు. మేము చచ్చిపోతాం, హారతలు వెలిగించుకుంటామంటూ వైకాపా నాయకులు డ్రామాలు చేయొద్దు. భవిష్యత్తులో మీకు ఒకటే శిక్ష ఉంటుంది, ఆ దేవదేవుడే చెబుతాడు. నిజరూప దర్శనం జరిగినప్పుడు అది మీకు తెలుస్తుంది. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించాక నెయ్యిలో కల్తీ జరగలేదని మాత్రమే శ్యామలరావు గారు చెప్పారని వివరించారు పవన్. కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ ఈవో ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు, ఎక్కడికి మాయమైపోయారని పవన్ ప్రశ్నించారు. సనాతన ధర్మం ఒక వైరస్ అని, దాన్ని అంతం చేస్తామని ఇటీవల ఒక యువ నాయకుడు అన్నాడు. శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షకలతో కొడుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. మొన్న మధ్య రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేశారు. జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాల్ని ఏడుకొండలవాడికి నైవేద్యంగా పెట్టారు. అదే కల్తీ నెయ్యితో చేసిన 1,00,000 లడ్డూల్ని అయోధ్య రాముడికి పంపించారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని రాహుల్ గాంధీ నాచ్ గానా సభగా ఎద్దేవా చేశాడు. వాళ్ళు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినా మా మనోభావాలు దెబ్బతినకూడదు. హిందువులంతా ఓట్లేసి వాళ్ళను గెలిపించుకోవాలి, కానీ వాళ్ళు మాత్రం రాముడిని గౌరవించరు అని ఉప ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్మల్ని ద్వేషించండి, కానీ రాముడిని విమర్శించే సాహసం చేయొద్దని హెచ్చరించారు. వైకాపా అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్లపై నిప్పులు చెరిగారు పవన్.
తన మాటల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ వినాలంటూ తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భంలో తమిళంలోనూ మాట్లాడారు. సనాతన ధర్మంపై దాడులు నిత్యకృత్యమైతే మేము నోరు మెదపకుండా శాంతి వచనాలు ఎలా పలుకుతాం? ఒక అల్లా గురించో మహమ్మద్ ప్రవక్త గురించో తప్పుడు మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు, ప్రపంచమంతా గగ్గోలు పెట్టేస్తారు. కానీ మేము స్పందిస్తే మాత్రం మతోన్మాదులమైపోతాం. మా బాధ చెప్పుకోవడం పాపమా? లౌకికవాదం 1 వే కాదు 2 వే. మర్యాద ఇస్తేనే మేము మర్యాద ఇస్తాం, మర్యాద ఇవ్వకపోతే మర్యాద తీసేస్తాం అని పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు. వెంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్ అంటూ కోట్ల మంది భక్తి శ్రద్ధలతో కొలుచుకునే ఏడుకొండల వాడికి ప్రసాదంలో అపచారం జరిగినందుకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే రాజకీయం చేయొద్దంటూ అవహేళన చేస్తారా? సనాతన ధర్మాన్ని పాటించడం పాపమన్నట్లుగా కొందరు సూడో మేధావులు గగ్గోలు పెట్టారు. వైకాపా నాయకులు సనాతన ధర్మాన్ని ప్రతిరోజు అవమానిస్తున్నా భరించాం, కానీ శ్రీవారికి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాలు పెడితే భరించలేం. అపచారం జరుగుతోందని సరిదిద్దుకోమని గతంలో ఇక్కడ జరిగిన సభలోనే హెచ్చరించాను, అయినా వినలేదు. ప్రజలు వారిని 11 సీట్లకు కుదించిన బుద్ధి రాలేదు అని విరుచుకుపడ్డారు పవన్. ఈ దేశంలో చట్టాలు కూడా సనాతన ధర్మాన్ని పాటించే వారి విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించే వారికే కోర్టులు రక్షణ కల్పిస్తాయి. ఈ దేశంలో మెజారిటీ వర్గంగా ఉండడం బలహీనత కూడా కావచ్చేమో అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 18వ శతాబ్దంలో మెకాలే ప్రవేశపెట్టిన సాంస్కృతిక సామ్రాజ్యవాదం సనాతన ధర్మంపై దాడి చేసే వారిలో ఇంకా వేళ్ళూనుకునే ఉందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అలాంటి కుహనా లౌకికవాదులకు ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పాశ్చాత్య అగ్రరాజ్యాలు కనిపించవు. ఆసియా, ఆఫ్రికాల్లో ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకున్న దేశాలు కనిపించవు. బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో 3630 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్న అక్కడ హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదని ఆంక్షలు విధించిన సూడో మేధావులకు కనిపించదు. హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడం, కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ భేదాలు, పిరికితనాన్ని మంచితనం అనుకోవడం, చేతగానితనానికి అసహనం అని పేరు పెట్టుకోవడం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలైపోయాయని కూడా ధ్వజమెత్తారు. ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు, కృష్ణుడు, కాళికాదేవి నల్లని మేయ ఛాయ కలిగి ఉంటారు. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు, వాటన్నింటికీ అది అతీతం. మనం భయం, పిరికితనం వదిలేసి ఏకం కావాల్సిన సమయం వచ్చింది అని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నేనెప్పుడూ ధర్మం తప్పలేదు. ఇలాంటి సభలు జరిగేటప్పుడు నమాజు వినిపిస్తే ప్రసంగం ఆపేసి గౌరవం ప్రకటించేవాడిని. శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు నా కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించాను. నన్ను విమర్శించే వారికి ఒకటే చెబుతున్నా, ఏ దారైతే యుద్ధాలు చేస్తుందో, ఓడినా గెలిచినా ముందుకు పోతుందో అదే నా దారి. ఏ రాష్ట్రాల్లో సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, అపజయం కూడా అగ్ని జ్వాలల్లా మండుతుందో, మరణం కూడా మహాప్రభంజనంలా ప్రతిధ్వనిస్తుందో అదే నా దారి. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే సనాతన ధర్మంపై నాకున్న అచంచల విశ్వాసమే కారణం అని పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేశారు తిరుపతిలో. ఇప్పటికైనా సనాతన ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, సనాతన ధర్మం గురించి చెప్పడానికి, దాని గొప్ప ఔన్నత్యం గురించి మీకు తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, అలాగే సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు అందరూ లౌకికవాదులే, లౌకికంగానే మాట్లాడారు అందరూ. ముఖ్యంగా బీజేపీని పక్కన పెడితే ఇక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇలాగే తయారయ్యాయి. కాబట్టి ఇకనైనా మనం ఈ ప్రాంతీయ పార్టీ నుండి ఒక హిందుత్వ పార్టీగా అవతరించినటువంటి జనసేనని మనం కాపాడుకోవాలి. మనం ఇక నుంచైనా మారుదాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.